హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోడ్ జాబ్స్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఏప్రిల్ 24 నుండి మే 2 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేజ్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 1st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. జమైకాలో ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసిన ఇండియా. జమైకాలో ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసిన ఇండియా. మరి ఏంటిది ఇది అసలు? ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన వైద్య సదుపాయాలు, హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన ఒక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఎక్విప్మెంట్ని జమైకా కంట్రీకి ఇండియా పంపించింది. మనం చూస్తూ ఉంటాం, ఇండియా ఎప్పుడూ కూడా వివిధ దేశాలకి ఇటువంటి సహాయం అందిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంకకి మొన్న సైక్లోన్ దిత్వా వచ్చిన కారణంగా శ్రీలంకకు బెయిలీ బ్రిడ్జెస్ అందించింది, బెయిలీ వంతెనలు అందించింది. అలానే వివిధ దేశాలకు ఎప్పుడైనా ఏవైనా వివిధ దేశాల్లో హెల్త్ సమస్యలు వస్తే, ఏవైనా డిసీజెస్, వ్యాధులు వచ్చినప్పుడు అవసరమైన మెడికల్ ఎయిడ్, అవసరమైన మెడికల్ ఎక్విప్మెంటు, మెడిసిన్స్ పంపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు జమైకాకి కూడా ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా కొన్ని మెడికల్ సదుపాయాల్ని అందించింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో జమైకా ఎక్కడ ఉంది అంటే, ఇది ఒక కరీబియన్ కంట్రీ, కరీబియన్ దేశము. మనకి కరీబియన్ అంటే గుర్తొచ్చేది ఏంటండి? వెస్టిండీస్ కదా. క్రికెట్లో వెస్టిండీస్ అనేది ఒక దేశం కాదు. యాక్చువల్లీ వెస్టిండీస్ అనేది కొన్ని దీవులన్నింటినీ కలిపి వెస్టిండీస్గా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జమైకా కంట్రీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ, బార్బడోసు, అటువంటి దేశాల సమూహమే వెస్టిండీస్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే జమైకా అనేది ఎక్కడ ఉంది? ఇది సౌత్ అమెరికా, ఇది నార్త్ అమెరికా. ఇక్కడ అట్లాంటిక్ ఓషియన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే క్యూబా, జమైకా, హైతీ, డొమినియన్ రిపబ్లిక్, ఇటువంటి దీవులు ఉన్నాయి, ఐలాండ్స్. సో జమైకా క్యాపిటల్ వచ్చేసి కింగ్స్టన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరీబియన్ సముద్రం ఉంది, రైట్. మరి సౌత్ కోఆపరేషన్లో భాగంగా, సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి? అది దక్షిణ అమెరికాకు సంబంధించి అక్కడ ఉన్న దేశాలు కాబట్టి సౌత్ సహకారంలో భాగంగా అందించింది. మరి ఇక్కడ ఏమందించారు మనకి? ఫస్ట్ ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భారతదేశము ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్లో భాగంగా, ఇండియా ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రిలో భాగంగా కొన్ని పోర్టబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ని అందిస్తుంది. పోర్టబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంటే ఇక్కడ మీరు చూస్తే వీటిని ఎయిర్ లిఫ్ట్ చేయవచ్చు, అంటే విమానాల్లో తీసుకొని పోవచ్చు. పోర్టబుల్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి సులభంగా తరలించవచ్చు. ఇందులో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. వీటినే మొబైల్ హాస్పిటల్స్ అని కూడా పిలవచ్చు. మొబైల్ హాస్పిటల్స్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి వేగంగా తరలించవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రిలో భాగంగా భీష్మ క్యూబ్ అనే ఇటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ని అందిస్తుంది. భీష్మ క్యూబ్ అంటే ఇక్కడ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. ఇది అండి, మనకి సరిపోతుంది. భీష్మ హెల్త్ క్యూబ్లని అందించింది జమైకాకి. మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ అవసరమైన గైడెన్స్ అందించింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ ఆధ్వర్యంలో ఇది నడిచిందని చెప్పవచ్చు. సో ఇది ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి.
నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ పోర్టల్ అండి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక ముఖ్యమైన పోర్టల్ని లాంచ్ చేయబోతా ఉంది. ప్రశస్త్ 2.0 పోర్టల్ను లాంచ్ చేయనున్న విద్యా మంత్రిత్వ శాఖ. ప్రశస్త్ 2.0 పోర్టల్ని లాంచ్ చేయనున్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మరి ఏంటిది? ఇది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన ఒక పోర్టల్. మరి పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో చాలామంది పిల్లలకి రకరకాల వైకల్య సమస్యలు ఉంటాయి, అంటే డిజేబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అంటే ఎవరైతే ఈ యొక్క అంగవైకల్యము, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చట్టము. ఈ చట్టం ప్రకారము 21 రకాల వైకల్యాలను పరీక్షించడానికి మరియు పిల్లల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రశస్త్ 2.0 యాప్ని లాంచ్ చేయబోతా ఉంది. ఈ చట్టం ప్రకారము 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని, ఎవరైతే చిల్డ్రన్లో కొన్ని రకాల డిజేబిలిటీస్ ఉంటాయో అటువంటి చిల్డ్రన్లో 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ని త్వరగానే స్క్రీనింగ్ చేసి ముందుగానే గుర్తించి వాళ్ళకి అవసరమైన డిజేబిలిటీ సర్టిఫికెట్స్ను, అవసరమైన ధృవీకరణ సర్టిఫికెట్లను అందించడం కోసము ప్రశస్త్ 2.0 యాప్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరుగుతుంది. సో మరి మెయిన్గా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికైతే ప్రత్యేకంగా కొన్ని అవసరాలు ఉంటాయో అటువంటి పిల్లలకి ఉపయోగపడుతుంది. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. తర్వాత ఈ యాప్ని సమగ్ర శిక్షా స్కీమ్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లల్లో ఉన్న వైకల్యాలను గుర్తించి వాళ్ళకి ఆ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, వాళ్ళు విద్యారంగంలోకి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసినట్టు అవుతుంది, ఎటువంటి వివక్ష లేకుండా. సో ఈ యొక్క యాప్ని సమగ్ర శిక్షా స్కీమ్తో లింక్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగము. నెక్స్ట్ వన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. చీనాబ్ వంతెనపై వందే భారత్, చీనాబ్ వంతెనపై వందే భారత్. జమ్మూ శ్రీనగర్ మార్గంలో వందే భారత్ ట్రైన్ను ప్రారంభించిన రైల్వే మంత్రి. జమ్మూ శ్రీనగర్ రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని లాంచ్ చేసిన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిండేది చీనాబ్ రైల్వే వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏది? చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నామండి. మరి ఈ యొక్క చీనాబ్ రైల్వే వంతెన పైన శ్రీనగర్ నుంచి జమ్మూ మధ్య నడిచే మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ని ప్రారంభించారు. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ శ్రీనగర్ నుంచి కత్రా మధ్య, శ్రీనగర్ నుంచి కత్రా జంక్షన్ మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేశారు. ఫస్ట్ వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ కత్రా నుంచి జమ్మూకి కూడా ఎక్స్టెండ్ చేశారు. సో తద్వారా ఓవరాల్గా శ్రీనగర్ నుంచి జమ్మూ మధ్య పరుగులు పెట్టనున్న ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఇది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క వందే భారత్ ట్రైన్, దీనికి ఎన్ని కోచెస్ ఉన్నాయి అంటే 20 కోచెస్, అంటే 20 బోగీలు. మరి తద్వారా జమ్మూకి శ్రీనగర్కి మధ్య ట్రావెల్ టైం అనేది అప్రాక్సిమేట్లీ 5 అవర్స్ పడుతుంది అంతే. జమ్మూకి శ్రీనగర్కి మధ్య ప్రయాణ సమయం అనేది సుమారుగా 5 గంటలు, కరెక్ట్గా చెప్పాలంటే 4 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది జమ్మూ శ్రీనగర్ మార్గంలో ప్రయాణం సాగించనున్న ఫస్ట్ వందే భారత్ ట్రైన్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసింది వందే భారత్ ట్రైన్ గురించి తెలుసుకోవాలండి. వందే భారత్ ట్రైన్, వందే భారత్ ట్రైన్ అంటే ఏంటండి? ఇది సెమీ హై స్పీడ్ రైల్వే కదా, సెమీ హై స్పీడ్ రైల్. ఇది ఇండిజినస్ రైల్, అంటే దీన్ని స్వదేశీయంగా తయారు చేశారు. ఎవరు తయారు చేస్తారు? చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైట్. మరి దీని స్పీడ్ ఎంత? మ్యాక్సిమం స్పీడు 180 km/h అండి. గరిష్టంగా దీని యొక్క వేగము గంటకు 180 km వేగంతో దూసుకొని పోతుంది. దీన్నే ట్రైన్ 18 అంటారు, ట్రైన్ 18.
మరి ఇక్కడ ఇండియాలో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారు మనం డిస్కస్ చేసుకున్నాం. 2019లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశం మొదటి వందే భారత్ ట్రైన్ని న్యూఢిల్లీ నుంచి వారణాసి ఉత్తరప్రదేశ్ మధ్య లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక మనం 2026 జనవరిలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్, భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వెస్ట్ బెంగాల్లోని హౌరా జంక్షన్ నుంచి అస్సాంలోని గువాహతిలో ఉన్న కామాఖ్య, హౌరా వెస్ట్ బెంగాల్ టు అస్సాంలోని గువాహతిలో ఉన్న కామాఖ్య మధ్యన నడుస్తుంది. సో ఇట్లా మనకు ఒకసారి లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక మరి ఇప్పుడు జమ్మూకి శ్రీనగర్కి మధ్య ఈ వందే భారత్ ట్రైన్ని లాంచ్ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే, జమ్మూలో కొన్ని ముఖ్యమైన యాత్రలు ఉంటాయండి. పిలిగ్రిమ్స్కి, పర్యాటకులకి ఆధ్యాత్మిక క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వైష్ణోదేవి టెంపుల్ దర్శనం కావచ్చు, అమర్నాథ్ యాత్ర. ఇవి రెండు ఎక్కడ జరుగుతాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. రూసోమ్ ఇంజనీరింగ్ పద్ధతులను నమోదు చేయడానికి యునెస్కో మరియు సిక్కిం ప్రభుత్వం భాగస్వామ్యం. రూసోమ్ ఇంజనీరింగ్ పద్ధతులను అధ్యయనం చేయడం కోసం యునెస్కోకి మరియు సిక్కింకి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. రూసోమ్ ఇంజనీరింగ్ మెథడ్స్ని స్టడీ చేయడం కోసం యునెస్కో మరియు సిక్కిం గవర్నమెంట్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇక్కడ యునెస్కో అంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్ అని చెప్పేసి. మరి ఇప్పుడు యునెస్కోకి సిక్కిం గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్ దేనికి సంబంధించిందంటే, సిక్కింలో లెప్చా అనే ఒక కమ్యూనిటీ ప్రజలు ఉంటారు. సిక్కింలో లెప్చా తెగజాతి ప్రజలు. అయితే ఆ లెప్చా తెగజాతి ప్రజలు ఏం చేస్తారంటే, సిక్కింలో ఏవైతే అడవులు ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు న్యాచురల్గా దొరికే వుడ్, చెక్క కావచ్చు, న్యాచురల్గా దొరికే బ్యాంబూ అంటే మనకి వెదురు, అక్కడ దొరికే వుడ్, చెక్క, అటువంటి వాటిని ఉపయోగించి ఇలా బ్రిడ్జెస్ని నిర్మించుకుంటారు వాళ్ళ యొక్క రాకపోకల్ని కొనసాగించడానికి. వాళ్ళు న్యాచురల్గా దొరికే బ్యాంబూ, కేను, వుడ్ అటువంటి వాటిని ఉపయోగించి ఇటువంటి న్యాచురల్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సో తద్వారా వాళ్ళకి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇవి చాలా ఫేమస్, చాలా సస్టైనబుల్ అని చెప్పవచ్చు. పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు, ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ఇవి. అలానే మరి విపత్తులు వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, విపత్తులు ఎక్కువగా వచ్చే సిక్కిము, అస్సాము ఇటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి స్ట్రక్చర్స్ చాలా ఉపయోగపడతాయి. సో వీటిని స్టడీ చేయాలి, ఇవి ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి స్టడీ చేయాలని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఎక్కువగా ఎక్కడ వీటిని నిర్మిస్తారు అంటే, సిక్కింలోని కాంచన్గంగా బయోస్పియర్ రిజర్వ్లో ఈ రూసోమ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ని నిర్మిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ పద్ధతుల్ని రూసోమ్ టెక్నిక్ అంటారు. రూసోమ్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్. ఇవి ట్రెడిషనల్, చాలా ఏళ్ల నుంచి వస్తూ ఉన్న టెక్నిక్స్. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్రొనలాజికల్గా వెళ్తున్నామండి. నేషనల్ ఇష్యూస్, ఏమైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా, ఇతర దేశాలతో ఇండియా సంబంధాలు, తర్వాత ఏవైనా ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే నేషనల్ ఇష్యూస్, తర్వాత వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్, తర్వాత మన తెలుగు కరెంట్ అఫైర్స్, తర్వాత ఎకానమీ, ఎనర్జీకి సంబంధించిన టాపిక్స్, తర్వాత ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీకి సంబంధించిన టాపిక్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆఫ్టర్ దట్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినవి, తర్వాత మనకి బుక్స్, అవార్డ్స్ ఇటువంటివి ఉంటాయండి. సో మరి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2026ని లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2026కి మహారాష్ట్ర క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ ద్వారా మహారాష్ట్రలో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, పెట్టుబడులను తీసుకురావాలి, అలానే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉపాధి సృష్టించాలి అని చెప్పేసి ఈ పాలసీకి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ యొక్క పాలసీ ద్వారా ఏం లాభాలు అంటే టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈ పాలసీ ద్వారా
10,000 crore పైగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. 2031 కల్లా 2031 కల్లా 10,000 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావాలి. అలానే 2031 కల్లా 1.5 లక్షలకు పైగా ఈ యొక్క జాబ్స్ని, ఏఐ రంగంలో జాబ్స్ని సృష్టించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. 2031 కల్లా 10,000 crore ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. 1.5 lakh పైగా జాబ్స్ని క్రియేట్ చేయాలి. ఇక అలానే మహారాష్ట్ర వ్యాప్తంగా 6 ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. మహారాష్ట్రలో 6 ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలానే 5 ఏఐ ఇన్నోవేషన్ సిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూతనాత్మక సిటీలను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇది ఏఐ పాలసీ 2026 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, బెంగళూరు పోలీసులు ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారండి. నమ్మ 112 హెల్ప్ లైన్లో ఏఐ బహుభాషా ఫీచర్ను ప్రవేశపెట్టిన బెంగళూరు పోలీసులు. నమ్మ 112 హెల్ప్ లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీలింగ్వల్ ఫీచర్ను ఇంట్రొడ్యూస్ చేసిన బెంగళూరు పోలీసులు నమ్మ 112 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్లో వాంకీ అనే ఒక బహుభాషా ఏఐ ఫీచర్ని ప్రవేశపెట్టారు. వాంకీ అనే ఒక మల్టీలింగ్వల్ ఏఐ ఫీచర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ఏంటిది ఇది? మనకి జనరల్గా ఏదైనా ఒక హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆ యొక్క స్టాఫ్ మనకి సంబంధించిన లాంగ్వేజ్లో అన్నిసార్లు ఆన్సర్ ఇవ్వడానికి పాసిబుల్ కాదు. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే, ఎవరైనా 112కి కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ స్టాఫ్ మెంబర్ అనే వాళ్ళు ఆ యొక్క కాల్కి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కాలర్ ఎవరైతే తమ సమస్యను చెప్పుకోవడానికి కాల్ చేసి ఉంటారో అతను వేరే లాంగ్వేజ్లో మాట్లాడాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏఐ మోడ్లోకి స్విచ్ అవుతుంది ఆ యొక్క హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్లోకి. అప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నామో గుర్తించి ఐడెంటిఫై చేసి మన దగ్గర అసలు మన ప్రాబ్లం ఏంటి అంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించి మనకి అవసరమైన సొల్యూషన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, అత్యవసర సమయాల్లో మనకి ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఒక హెల్ప్ లైన్ నెంబర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీలింగ్వల్ ఫీచర్ని వాడిన ఫస్ట్ ఇండియన్ సిటీ బెంగళూరు. ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లో తొలిసారిగా ఏఐ బహుభాషా ఫీచర్ను వాడిన తొలి భారతీయ నగరం ఏది అంటే బెంగళూరు అండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. పుట్టగొడుగుల మిషన్ను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మష్రూమ్ మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది. మరి పండ్లు అయిపోయినాయి, పూలు అయిపోయినాయి. సో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు చేపడతా ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇండియాలోనే అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారుగా అవతరించాలి అని చెప్పేసి పుట్టగొడుగుల మిషన్ని ప్రారంభించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మష్రూమ్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి మష్రూమ్ మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది. మరి ఈ మిషన్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవసరమైన సబ్సిడీని అందించబోతా ఉంది. తద్వారా పుట్టగొడుగుల ఉత్పత్తి ప్రోత్సాహకానికై భారతదేశంలో ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయనున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇండియాలో మష్రూమ్స్ ప్రొడక్షన్ కోసం ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతా ఉన్న ఫస్ట్ స్టేట్ ఏపీ. మరి ఇక్కడ ఫోకస్ చేస్తే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కేటాయించబోతా ఉన్నారంటే 13,000 crore 13,000 కోట్లు. ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారు బీహార్. ఇండియాస్ లార్జెస్ట్ మష్రూమ్ ప్రొడ్యూసర్ స్టేట్ బీహార్ అట్ ప్రెజెంట్. బీహార్ సంవత్సరానికి సుమారుగా 45,000 టన్నుల పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. బీహారు ఇయర్కి 45,000 టన్స్ ఆఫ్ మష్రూమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 67,500 టన్నుల్ని ఉత్పత్తి చేయాలి సంవత్సరానికి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇయర్కి 67,500 టన్స్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. మరి ఇక్కడ 13,000 కోట్లలో సబ్సిడీ ఎంత ఇస్తారు అంటే 5,184 crore, అంటే
ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్లో 40% సబ్సిడీ రూపంలో అందించబోతా ఉన్నారు. ఎవరు అందించబోతా ఉన్నారంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడీగా రైతులకు అందించబోతా ఉన్నారు. సో ఇక్కడ పుట్టగొడుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. యాక్చువల్లీ చిన్నప్పుడు ఊర్లలో వర్షాలు వచ్చినప్పుడు పల్లెటూర్లలో పుట్టల పైన ఆటోమేటిక్గా ఇవి కాస్తాయన్నమాట. పుట్టగొడుగులు చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ చికెన్ మాదిరి ఉంటుంది టేస్ట్. కానీ ఇప్పుడంతా మనకి మార్కెట్లో హైబ్రిడ్ మష్రూమ్స్, అవి టేస్ట్ ఉండవు. కానీ వానాకాలం వచ్చినప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో ఇవి కాస్తాయన్నమాట విపరీతంగా. మరి ఈ యొక్క మష్రూమ్ మిషన్లో భాగంగా వేటికి సహకారం అందించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మెయిన్గా చిన్న మరియు మధ్యస్థాయి పుట్టగొడుగుల యూనిట్లకు అవసరమైన సపోర్ట్ అందించబోతా ఉంది. స్మాల్ అండ్ మీడియం స్కేల్ మష్రూమ్ యూనిట్స్కి అవసరమైన సపోర్ట్ అందించబోతా ఉంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా రాబోతూ ఉంది. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా శివధర్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వం అపాయింట్ చేసింది. మొన్నటి వరకు ఈయన తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా వర్క్ చేశారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా ఈయన నియమించడం జరిగింది. మరి ఇక్కడ ఈయన ఈ పదవిలో ఎంతకాలం కొనసాగుతారంటే ఈ పదవిలో 3 years కంటిన్యూ అవుతారు, 3 ఏళ్ళు. మరి రాష్ట్ర భద్రతా సలహాదారు అంటే ఈయన ఏం చేస్తారు? తెలంగాణ స్టేట్లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత, అలానే నేర నియంత్రణ, ఈ క్రైమ్స్ని కంట్రోల్ ఎలా చేయాలి, అలానే డ్రగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, రోడ్ సేఫ్టీ, ఇటువంటి వాటికి సంబంధించి అవసరమైన అడ్వైజెస్, సలహాలు అందించడం జరుగుతుందన్నమాట. ఈయనకి ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ హోదాను కూడా కల్పించింది, ప్రధాన కార్యదర్శి హోదాను కూడా అందించింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది 1 liners అండి డైరెక్ట్గా. అలానే బీసీ సంక్షేమ శాఖ అడ్వైజర్గా కాంగ్రెస్ లీడర్ మాజీ ఎంపీ వి హనుమంతరావు గారిని ప్రభుత్వం నియమించింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఫార్మర్ ఎంపీ, మాజీ ఎంపీ అయిన వి హనుమంతరావు గారిని నియమించింది. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక్కడ మరి వి హనుమంతరావు గారికి ఏమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదాని కల్పించింది, అంటే రాష్ట్ర మంత్రి హోదాను కల్పించింది. ఇక మరి తెలంగాణకి డీజీపీగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సివి ఆనంద్ గారిని. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. కిషోర బాలికలకు May 2 నుంచి స్నేహ సమ్మర్ క్యాంప్స్ను నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. కిషోర బాలికలకు May 2 నుంచి స్నేహ సమ్మర్ క్యాంప్స్ను కండక్ట్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంటు స్నేహ పేరుతో May 2 నుంచి June 10 వరకు కిషోర బాలికలకు సమ్మర్ క్యాంప్స్ని నిర్వహించబోతా ఉంది. మరి ఏంటివి ఇవి సమ్మర్ క్యాంప్స్ అంటే? కిషోర బాలికలు అంటే అడల్ట్ గర్ల్స్ అని చెప్పవచ్చు. ఎవరైతే 15 నుంచి 18 years మధ్య ఉంటారో అటువంటి బాలికలకు వివిధ రకాల విషయాలపైన అవగాహన కల్పిస్తారు. అంటే బాల్య వివాహాలని ఎలా అరికట్టాలి, ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి న్యూట్రిషన్కి సంబంధించి అంటే పౌష్టికాహారానికి సంబంధించి అవసరమైన గైడెన్సు, కెరీర్ గైడెన్స్ అటువంటి వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ప్ అంటే ఏంటంటే ఇక్కడ సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే సంస్థ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేరు వచ్చేసి స్నేహ పేరుతో సమ్మర్ క్యాంప్స్ May 2 నుంచి June 10 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సెబీ పర్వా అనే ఒక డేటా ఏజెన్సీని లాంచ్ చేసింది, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీని లాంచ్ చేసింది. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆర్థిక మార్కెట్లను నియంత్రించే ఒక సంస్థ. ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేసే ఒక ఏజెన్సీ సెబీ. మరి ఈ సెబీ పర్వా అనే పేరిట ఒక డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీని లాంచ్ చేసింది.
మరి ఇక్కడ పర్వా అంటే ఏంటి? పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీని ప్రారంభించింది. ఇది పూర్తి స్థాయిలో May 4th, 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించబోతూ ఉంది. May 4th, 2026 నుంచి ఫుల్ టైమ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయబోతా ఉంది ఈ పర్వా అనే ఏజెన్సీ. మరి ఇక్కడ ఏంటి అసలు ఈ పర్వా? పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా ఫైనాన్షియల్ మార్కెట్లలో, ఆర్థిక మార్కెట్లలో, ఫైనాన్షియల్ మార్కెట్లలో వ్యక్తులు లేదా సంస్థలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క పనితీరు గురించి ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటారు. మేము ఇలా పర్ఫామ్ చేస్తూ ఉన్నాము, మా పనితీరు ఇలా ఉంది అని చెప్పేసి. మరి అవి ఎంత నిజము ఎంత అబద్ధము అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఒక పర్ఫార్మెన్స్ మెట్రిక్ అనేది ఉండాలి. వాటిని కొలవడానికి, వాటిని వెరిఫై చేయడానికి ఒక ఏజెన్సీ ఉండాలి అనమాట. ఈ యొక్క ఫినాన్షియల్ మార్కెట్స్లో ఆర్గనైజేషన్స్ లేదా ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ గురించి క్లెయిమ్స్, అనౌన్స్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క ట్రాన్స్పరెన్సీని, రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీని, స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఒక రెగ్యులేటరీ బాడీని, ఒక నియంత్రణ వ్యవస్థని లాంచ్ చేశారు. ఇదే పర్వా. సో పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ ఇది వెరిఫై చేస్తుంది. మరి ఈ పర్వాకి అఫీషియల్ పర్వాగా ఏది యాక్ట్ చేస్తుందంటే కేర్ రేటింగ్స్ లిమిటెడ్. కేర్ రేటింగ్స్ లిమిటెడ్ అధికారిక పర్వా ఏజెన్సీగా పనిచేస్తుంది. మరి దీనికి ఒక డేటా సెంటర్ ఉండాలి కదా. దీనికి ఒక డేటా సెంటర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ముంబైలో ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ పర్వాకి డేటా సెంటర్గా పనిచేస్తుంది, పర్వాకి డేటా సెంటర్గా యాక్ట్ చేస్తుంది. సో ఇది అండి సెబీ పర్వా. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశం నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ CDRI మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో జోర్డాన్ చేరిక. భారతదేశం నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ CDRI అంటే కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ GBAలో జోర్డాన్ చేరుతా ఉన్నట్టు ప్రకటించింది, అనౌన్స్ చేసింది. మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం జోర్డాన్కి సంబంధించి, రైట్. ఆర్టెమిస్ ఒప్పందాలలో చేరిన 63వ దేశంగా జోర్డాన్ నిలిచింది అని చెప్పేసి, ఆర్టెమిస్ అకార్డ్స్లో సైన్ చేసిన 63rd కంట్రీ జోర్డాన్ అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇప్పుడు జోర్డాను ISA, CDRI, GBA గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కూడా జాయిన్ అవుతా ఉన్నట్టు ప్రకటించింది. మరి ఈ మూడింటికి ఒక సారూప్యత ఉంది. సారూప్యత అంటే ఒక సిమిలారిటీ ఉంది. ఏంటిది? ఈ మూడింటిని కూడా ఇండియానే లాంచ్ చేసింది. ఇండియా నేతృత్వంలో ప్రారంభించబడ్డ సంస్థలు. మరి 1 by 1 మనం తెలుసుకుందాం ఇప్పుడు. ISA అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరుతా ఉన్నట్టు ప్రకటించింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు ఏర్పాటైందండి? 2015లో COP21 సదస్సు UNFCCCకి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి COP21వ సదస్సు ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. అప్పుడు దీన్ని లాంచ్ చేశాయి ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా, రైట్. మరి ఇప్పుడు ఈ యొక్క ISAలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మీరు చూస్తే అఫీషియల్ వెబ్సైట్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి ఆర్గనైజేషన్స్ న్యూస్లో ఉన్నప్పుడు అధికారిక వెబ్సైటే చెక్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఇవాళ చూశాను, చెక్ చేశాను. మరి జోర్డాను జాయిన్ అయింది అన్నాడు కదా, మరి ఏమన్నా జోర్డాన్ అప్డేట్ చేశాడంటే జోర్డాన్ నేను ఇంకా అప్డేట్ చేయలేదండి. జోర్డాను మేము జాయిన్ అవుతున్నట్టు ప్రకటించింది, కానీ ఎగ్జామ్లో అడిగితే మాత్రం కంపల్సరీ మనము జోర్డాన్ జాయిన్ అయిందనే పెట్టాలా. కానీ ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ చేయలేదండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ISAలో 112 మెంబర్ కంట్రీస్ ఉన్నాయని చెప్పాడు. 112 సభ్య దేశాలు, 14 సిగ్నేటరీ కంట్రీస్, 14 సిగ్నేటరీ దేశాలు. మరి ఇక్కడ మెంబర్ కంట్రీస్ అంటే ISA ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పంద పత్రం ఏదైతే ఉందో, ఆ ఒప్పంద పత్రం పైన సంతకం చేసి దానిని ఆమోదించిన దేశాలను మెంబర్ కంట్రీస్గా పరిగణిస్తారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ పైన సైన్ చేసి
దాన్ని రాటిఫై చేస్తే, రాటిఫై అంటే ఆమోదించాలి, ఆ రాటిఫై చేసిన దేశాలు మెంబర్ కంట్రీస్, అలాంటివి 112 ఉన్నాయి. సిగ్నేటరీ కంట్రీస్ వచ్చేసి 14 ఉన్నాయి. సిగ్నేటరీ దేశాలంటే కేవలం ఆ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ పైన సంతకం చేస్తాయి అంతవరకే, ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదించలేదు. సిగ్నేటరీ కంట్రీస్ దోస్ ఆర్ సైన్డ్ ద డాక్యుమెంట్ బట్ నాట్ రాటిఫైడ్ ఎట్, ఇంకా రాటిఫై చేయలేదు. అలాంటివి 14 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఈరోజు చూశాను నేను. సో మరి ఇది ఐఎస్ఏకి సంబంధించి. మరి ఐఎస్ఏ ముఖ్య ఉద్దేశం ఏంటండి? సౌర ఉత్పత్తిని పెంచాలి, సోలార్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి. మరి ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? గురుగ్రామ్ హర్యానా, రైట్. ఇది అండి ఐఎస్ఏకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఐఎస్ఏలో ఏ దేశమైనా జాయిన్ అవ్వచ్చు అంటే ఎనీ కంట్రీ, ఎనీ యూఎన్ కంట్రీ, ఐక్యరాజ్య సమితిలో మెంబర్గా ఉన్న ఏ దేశమైనా కూడా ఐఎస్ఏలో చేరవచ్చు. ఎనీ యునైటెడ్ నేషన్స్ కంట్రీ కెన్ జాయిన్ ఐఎస్ఏ. సో అది దాంట్లో జాయిన్ అవుతా ఉన్నట్టు చెప్పింది. మరి అలానే గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో కూడా చేరుతా ఉన్నట్టు ప్రకటించింది. బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ఏంటండి? బయో ఇంధనాలు ఉన్నాయి కదా మనకి, మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ 2018. ఇథనాల్, బయో ఇంధనాలు అంటే ఏంటి? వరి పొట్టు, మొక్కజొన్న కంకులు, రైస్ హస్క్, కార్న్, షుగర్ మొలాసెస్, చెరకు పిప్పి, అటువంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే ఇథనాల్ అంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, రైట్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. మరి అటువంటి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కూడా మేము జాయిన్ అవుతా ఉన్నట్టు జోర్డాన్ ప్రకటించింది. మరి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2023లో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్, 2023లో జరిగిన న్యూఢిల్లీ G20 సమ్మిట్లో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని వివిధ దేశాలతో కలిసి భారతదేశం లాంచ్ చేసింది, ఇండియా లాంచ్ చేసింది. సో మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? బయోఫ్యూయల్స్ ఉత్పత్తిని పెంపొందించాలి. మరి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో ఇప్పటి వరకు 33 కంట్రీస్ ఉన్నాయి, 33 దేశాలు, 14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 14 అంతర్జాతీయ సంస్థలు మెంబర్స్గా ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక సిడిఆర్ఐ విషయానికి వస్తే, కోయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోయలీషన్ అంటే కూటమి అని అర్థం. కోయలీషన్ అంటే కూటమి, గ్రూపు. రెసిలియన్స్ అంటే, డిజాస్టర్ అంటే విపత్తు, రెసిలియన్స్ అంటే ఎటువంటి విపత్తులు వచ్చినా తట్టుకోనాలి మనము. ఇప్పుడు కొన్ని దేశాల్లో విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులు తట్టుకోవడానికి మనము అవసరమైన మౌలిక వసతులు నిర్మించుకుంటాం. సో ఆ డిజాస్టర్ని తట్టుకునేలాగా మనం మౌలిక వసతుల్ని నిర్మించాలి, అందుకోసం ఒక కూటమి సిడిఆర్ఐ. మరి ఆ సిడిఆర్ఐని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2019 యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ఇండియా లాంచ్ చేసింది. 2019లో జరిగిన యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో భాగంగా ఇండియా లాంచ్ చేసింది. ఈ సిడిఆర్ఐలో 53 దేశాలు ఉన్నాయి, 53 మెంబర్ కంట్రీస్, 12 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి, 12 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ సిడిఆర్ఐలో నేషనల్ గవర్నమెంట్స్ ఉంటాయి, అంతర్జాతీయ బాడీలు, ఇంటర్నేషనల్ బాడీసు, బిజినెస్ సంస్థలు కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. గగన్యాన్లోని రెండవ వ్యోమగామి బ్యాచ్. ఇస్రో గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. గగన్యాన్ ఏంటండి? గగన్యాన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటి? భారతదేశం తొలిసారిగా ఒక స్వదేశీ రాకెట్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపబోతా ఉంది గగన్యాన్ ప్రోగ్రాం ద్వారా. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? 2027 ప్రథమార్థంలో, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద 2027, అంటే 2027 ఏప్రిల్ లోపు లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మనం డిస్కస్ చేసుకున్నాం, 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారు, 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారు అని చెప్పేసి. మరి ఫస్ట్ బ్యాచ్లో సెలెక్ట్ చేసింది 4 ఆస్ట్రోనాట్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆస్ట్రోనాట్లు, పైలట్లు. మరి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అంటే మరికొంతమందిని మనం పంపిద్దాము అని చెప్పేసి రెండవ బ్యాచ్లో భాగంగా కొంతమంది ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారు. మరి అందులో ఎవరున్నారు అంటే సివిలియన్స్, పౌరులు అంటే సాదాసీదా పౌరులు కాదు, స్టెమ్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్,
ఈ స్టెమ్ ఫీల్డ్స్లో నిపుణులు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని, అలానే మిలిటరీ పర్సన్స్ సైనిక విభాగానికి చెందిన కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు. సో మరి ఇక గగన్యాన్ కార్యక్రమం కోసం 2వ బ్యాచ్ వ్యోమగమల్ని ఎంపిక చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతూ ఉంది. మరి 2020లో ఎంపిక చేసిన ఫస్ట్ బ్యాచ్లో 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన పైలట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరు వాళ్ళు? ప్రశాంత్ నాయరు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అజిత్ కృష్ణను, అంగద్ ప్రతాప్. ప్రశాంత్ నాయరు, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వీళ్ళు నలుగురు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన పైలట్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో 10 మందిని సెలెక్ట్ చేయబోతా ఉన్నారు. ప్రపోజల్ ఇంకా ప్రతిపాదన అండి, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఇస్రో చెప్పింది కాబట్టి మనం తెలుసుకోవాలా. 10 మందిని సెలెక్ట్ చేయబోతున్నారు. అందులో 6 మెంబర్స్ని మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి సెలెక్ట్ చేస్తారు. 4 మెంబర్స్ని స్టెమ్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇది అండి. మరి ఇక గగన్యాన్ని ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారండి? LVM-3 రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్. గతంలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు దీని పేరు వచ్చేసి లాంచ్ వెహికల్ మార్క్ 3. మరి గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా ఎక్కడికి పంపిస్తారు హ్యూమన్స్ని? లో ఎర్త్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి, భూమి యొక్క ఉపరితలం నుంచి, ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్స్ అబోవ్ అంటే లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్షలోకి పంపిస్తారు. ఎన్ని రోజుల పాటు వీళ్ళు ఆ మిషన్లో పాల్గొంటారంటే 3 డే మిషన్, 3 రోజుల పాటు ఆ మిషన్ కొనసాగుతుంది. ఇండియా 2040 కల్లా చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 2040 కల్లా మూన్ పైకి హ్యూమన్స్ని సెండ్ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది ఇస్రో. ఇస్రో చీఫ్ ఎవరండి? వి నారాయణన్ గారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? 15th ఆగస్ట్ 1969, రైట్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రెవాల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి న్యూ ప్రెసిడెంట్గా ఫార్మర్ జడ్జ్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిస్ అనుపిందర్ గ్రెవాల్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. మరి ఇక్కడ అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే, ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇది ఒక ట్రిబ్యునల్ అండి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇది కంపెనీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ కార్పొరేట్ వివాదాలు, కార్పొరేట్ డిస్ప్యూట్స్, అలానే మనం చూస్తూ ఉంటాం బ్యాంకింగ్ రంగంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, బ్యాడ్ లోన్స్, ఈ యొక్క కార్పొరేట్ వివాదాలు, వాటికి సంబంధించి వాటినే ఇన్సాల్వెన్సీ డిస్ప్యూట్స్ అంటారు. ఇన్సాల్వెన్సీ డిస్ప్యూట్స్ అంటే ఈ నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ లోన్స్ ఉన్నాయి కదా, వాటిని పరిష్కరించడానికి ఇన్సాల్వెన్సీ బ్యాంకింగ్ కోడ్ అని చెప్పేసి కూడా, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే దాన్ని కూడా మనం 2016లో తీసుకుని వచ్చాం. సో ఎనీవే, మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది కార్పొరేట్ వివాదాలు, ఈ యొక్క ఇన్సాల్వెన్సీ వివాదాలని పరిష్కరించడానికి ఏర్పాటైన ఒక సంస్థ. ఇది కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఏర్పాటైన ఒక సంస్థ, కంపెనీస్ చట్టం 2013 కింద. మరి ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్గా ఈయన సెలెక్ట్ అయ్యారు. ఈయన 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇక నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2026 May 1st, ఇంటర్నేషనల్ లేబర్ డే 2026 May 1st. ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా May 1st సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే మే డే అంటారు. మే డే. మరి ఇంటర్నేషనల్ లేబర్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? వర్కర్స్ రైట్స్ని గుర్తించాలి, ఈ యొక్క కార్మికుల హక్కుల్ని గుర్తించాలి, వాళ్ళ యొక్క కృషిని గుర్తించాలి, వర్కర్స్ రైట్స్ని, వర్కర్స్ యొక్క కంట్రిబ్యూషన్ని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ May 1st సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది
ఎందుకు మే 1న సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 1886 మే 1 1886 మే 1న అమెరికాలో వర్కర్సు భారీ స్థాయిలో ధర్నాలు చేశారు. అమెరికాలో వర్కర్సు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకని? మాకు రోజుకి 8 గంటలే పని ఉండాలి, ఒక డేకి 8 అవర్స్ మాత్రమే వర్క్ ఉండాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ ఆందోళన చేశారు. ఆ సంఘటననే హే మార్కెట్ సంఘటన అంటారు. హే మార్కెట్ సంఘటన అది ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని చికాగోలో. దీన్నే హే మార్కెట్ ఇన్సిడెంట్ అంటారు. అందుకు ఎవ్రీ ఇయర్ మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీన్నే ఏమని పిలుస్తారంటే గ్లోబల్ వర్కర్స్ డే లేదా మే డే అని పిలుస్తారు. మరి థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఎన్ష్యూరింగ్ ఏ హెల్తీ సైకోసోషల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. వాళ్ళకి పనిచేసే వాతావరణము చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. వాళ్ళకి మానసిక పరంగా కావచ్చు, సైకలాజికల్ పరంగా, సామాజిక పరంగా ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించాలి అన్నదే థీమ్ ముఖ్య ఉద్దేశం. ఎన్ష్యూరింగ్ ఏ హెల్తీ సైకోసోషల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. మరి ఇండియాలో ఫస్ట్ టైం లేబర్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే 1923లో చెన్నైలో సెలబ్రేట్ చేసుకున్నారు. లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో 1923లో ఫస్ట్ లేబర్ డే ఇండియాలో జరిగింది. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్నాం ఒపెక్ ప్లస్ గురించి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఒపెక్ ప్లస్ నుంచి ఎగ్జిట్ అవుతా ఉన్నాం, బయటకు వస్తా ఉన్నట్టు ప్రకటించింది. మరి ఆ ఒపెక్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, ఒపెక్ ప్లస్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? మరి యుఏఈ ఒపెక్ ప్లస్ నుంచి బయటకు వస్తా ఉన్నట్టు ప్రకటించింది. అది ఇవాటి నుంచి అమల్లోకి వచ్చిందండి. మే 1, 2026 నుంచే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఒపెక్ హెడ్ క్వార్టర్స్ వియన్నా అండి. ఒపెక్ ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. ఒపెక్ ప్లస్ హెడ్ క్వార్టర్స్ కూడా వియన్నా, ఆస్ట్రియా. సో ఒపెక్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి ట్రై చేయండి, ఒపెక్ ప్లస్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం, స్మైల్ బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందంటే సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఎందుకు? ఇండియాలో ఉన్న బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో, యాచకులు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి అవసరమైన స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వాళ్ళని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జమైకాలో ఆరోగ్య మైత్రి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రారంభించిన ఇండియా. ఇందులో భాగంగా భీష్మ్ క్యూబ్స్ని అందించడం జరిగింది. ప్రశస్త్ 2.0 డిజిటల్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేయనున్న విద్యా మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశము పిల్లల్లో 21 రకాల వైకల్యాలను పరీక్షించడానికి మరియు పిల్లల ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ యాప్. జమ్మూ శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించనున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను చీనాబ్ బ్రిడ్జ్ పైన ఇది ట్రావెల్ చేస్తుంది. వందే భారత్ అంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రూసోమ్ ఇంజనీరింగ్ పద్ధతులను స్టడీ చేయడం కోసం యునెస్కోకి మరియు సిక్కిం గవర్నమెంట్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇవి రూసోమ్ బ్రిడ్జెస్ని ఎవరు నిర్మిస్తారు అంటే సిక్కింలోని లెప్చా తెగజాతి ప్రజలు, లెప్చా కమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ 2026ని అనౌన్స్ చేసిన మహారాష్ట్ర గవర్నమెంట్. ఈ పాలసీ ద్వారా 10,000 crore పైగా ఇన్వెస్ట్మెంట్స్, 1.5 lakh పైగా జాబ్స్ని 2031 కల్లా సృష్టించబోతా ఉన్నారు. నమ్మ 112 హెల్ప్ లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీలింగ్వల్ ఫీచర్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ ఇండియన్ సిటీ, మొట్టమొదటి భారతీయ నగరము బెంగళూరు. పుట్టగొడుగుల మిషన్ను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్, మష్రూమ్ మిషన్ని లాంచ్ చేయనున్న ఆంధ్రప్రదేశ్. దీనికోసం 13,000 crore కేటాయించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి గారు, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ అడ్వైజర్గా వి హనుమంతరావు గారు, తెలంగాణ డీసీపీగా సివి ఆనంద్ గారు నియామకం. కిషోర బాలికలకు మే 2 నుంచి జూన్ 10 వరకు స్నేహ సమ్మర్ క్యాంప్స్ను నిర్వహించిన తెలంగాణ గవర్నమెంట్. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికలకు వివిధ అంశాలపైన ట్రైనింగు, అవేర్నెస్ కల్పిస్తారు. పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ పర్వా అనే ఒక డిజిటల్ ఏజెన్సీని లాంచ్ చేసిన సెబీ సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం
ఫినాన్షియల్ మార్కెట్లలో పారదర్శకతను తీసుకురావడం కోసం. భారతదేశ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో జోర్డాన్ చేరిక. గుర్తుపెట్టుకోండి, సిడిఆర్ఐ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీనే, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, బట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ మాత్రం గురుగ్రామ్, హర్యానా. గగన్యాన్లోని 2వ వ్యోమగామి బ్యాచ్ 10 మందిని సెలెక్ట్ చేయబోతా ఉన్నారు. ఇందులో 6 మెంబర్స్ వచ్చేసి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి, 4 మెంబర్స్ వచ్చేసి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్ నుంచి సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు. గగన్యాన్ అంటే భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా జస్టిస్ అనుపిందర్ గ్రేవాల్ గారు. ఇంటర్నేషనల్ లేబర్ డే May 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం May 1 సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.